నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోశాలలో కోడెలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వెటర్నరీ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మూడు నెలల్లో కేంద్ర మైండ్లను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గోశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి జయంతి వేడుకలు. సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులకు హాజరు కావాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్. చిరుమల మల్లప్ప రాజయ్య స్మారక సాహిత్య పురస్కారానికి ఎంపికైన వేములవాడ కవి డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా కోర్టు ఆవరణంలో మొక్కలు నాటిన జిల్లా జడ్జి పి నీరజ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్లోని గోశాలలోని కోడెలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వాటికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తిప్పాపూర్లోని గోశాలను గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల ఆవరణంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించటకు అదనంగా వర్కర్లను నియమించటకు ఉద్యోగ ప్రకటన జారీ చేశామని, కోడెల సంరక్షణకు పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవాలని, పక్కా ప్రణాళిక ప్రకారం అన్ని పనులు చేయించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కోడెలకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను వైద్యుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోశాలలో నిర్వహిస్తున్న షెడ్ల నిర్మాణ పనుల్ని స్వయంగా తిరిగి పరిశీలించి గోశాల ఆవరణంను ఎల్లప్పుడూ శుభ్రం ఉంచాలని, కోడెలకు మెరుగైన దాన, పచ్చి గడ్డి, తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి, పశు వైద్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రాధాకిషన్ రెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలు నిబంధన ప్రకారం విక్రయించాలని సంబంధిత అధికారులను, విక్రయదారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం వేములవాడ పట్టణంలోని హనుమాన్ ఎంటర్ప్రైజెస్ విత్తనాలు, శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఎరువులు మరియు విత్తనాలు విక్రయ దుకాణాలను, గోదాములను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. పట్టణంలోని దుకాణాల్లో విత్తనాలు పరిశీలించి వాటి వివరాలు జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఎరువుల దుకాణంలోని సేల్స్ రిజిస్టర్ మరియు స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదామును తనిఖీ చేయగా రిజిస్టర్ల ప్రకారం గోదాములో ఎరువులు లేనట్లు గమనించి సదరు దుకాణంలో అమ్మకాల నిలిపివేతకు నోటీసులు జారీ చేయవలసిందిగా తెలిపారు. సదరు నోటీసులకు సరైన సంజాయిషి సమర్పించని ఎడల ఈ షాప్ను సీజ్ చేయవలసిందిగా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందజేయాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని విక్రయ యజమానుల్ని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలి బేగం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు 3 నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆయా మండలాల లబ్ధిదారులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు విచ్చేయగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో కలెక్టర్ వీరితో సమావేశం నిర్వహించారు. పేదలు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ వివరించారు. మంజూరు పత్రాలు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. నిర్మాణానికి డబ్బులు లేని మహిళా సంఘాల సభ్యులకు గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా, పట్టణాల్లో మెప్మా ద్వారా 1,00,000 రుణం అందిస్తామని తెలిపారు. త్వరితగతిన ఇండ్లు మొదలు పెట్టాలని సూచించారు. బేస్మెంట్ ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లతో ఫోటో తీయించి అప్లోడ్ చేయించాలని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని కలెక్టర్ తెలిపారు. దీనికి ఎవరి పైరవి అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమకు ఇండ్లు మంజూరు చేయించిన కలెక్టర్ సందీప్ కుమార్ జాకు ఆయా గ్రామాల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ శంకర్, వివిధ మండలాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. గోశాలను పరిశీలించి కోడెల ఆరోగ్య వివరాలు వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడెల మరణం విషయంలో వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను పంపించడం జరిగిందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆలయ ఏవో సిబ్బందితో పాటు అన్ని విభాగాల అధికారులు గోవులను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో అందులో కొన్ని కోడలకు లంపీ స్కిన్ వ్యాధి వచ్చినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్పారన్నారు. 16 మంది వైద్య సిబ్బంది కోడలను పర్యవేక్షిస్తున్నారన్నారు. వైద్య అధికారులు ఇచ్చిన సూచన సలహాలతో గోవులకు పచ్చిగడ్డి, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను అందజేయడం జరుగుతుందన్నారు. కోడల మృతి చాలా కలిసివేసిందని, ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే ఇంచుమించు 18 నుండి 20 కోడలు అనారోగ్యం బారి నుండి కుదుటపడి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. భక్తులు కోడె మొక్కులు చెల్లించే క్రమంలో పాలు మరవని వాటిని చిన్న కోడలను సమర్పించడంతో కొద్ది ఇబ్బంది తలెత్తుతుందని అధికారులు చెప్పడం జరుగుతుందన్నారు. సువిశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణం చేపడతామన్నారు. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్లో నిర్మించే గోశాల తరహాలో వేములవాడలో విశాలమైన గోశాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారన్నారు. కోడెమొక్కు భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక అన్నారు. రాజన్న ఆలయం కోడెలపై రాజకీయం చేయడం మానుకోవాలని హితో పలికారు. భవిష్యత్తులో గోశాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కోడలను రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. మొదటి దశలో సుమారు 1000 కోడలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడతామన్నారు. గోశాలలో జరిగే వాటిపై భక్తులు, ఇతరులు ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదన్నారు. భక్తులు సమర్పించిన కోడల్లో కొన్నింటికి లంప్ స్కిన్ వ్యాధి ఉండడంతో ఇతర కోడలకు వ్యాపించినట్లు అధికారులు తెలిపారన్నారు. భక్తులు సమర్పించిన నూతన కోడలను 10 రోజుల పాటు క్వారంటైన్లో పెట్టి తర్వాత మిగతా వాటితో కలిపేలా చర్యలు చేపడతామన్నారు. రాబోవు రోజుల్లో సువిశాలమైన అత్యాధునిక గోశాల నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగించే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకైన కోడల అంశాన్ని రాజకీయాలను చేయడం మానుకోవాలన్నారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గోశాల అందు ప్రస్తుతం 1230 వరకు కోడెలున్నాయి. తర్వాత 54 ఆవులున్నాయి. వీటన్నిటి సంరక్షణ కూడా రెన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఈ యొక్క గోశాలని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా గోశాలలో కావాల్సిన మెరుగైన సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. ఈ యొక్క పశువులకు కావాల్సిన గడ్డిగా, పచ్చిగడ్డి కానీ, వరిగడ్డి కానీ, ఇంకా మినరల్ ఫుడ్ అంతా కూడా మేము సఫిషియెంట్ గా ఎనిమల్ హస్బెండరీ వారు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం తెప్పించడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఒక ఫుడ్ కూడా మేము ఇస్తున్నాము. ఇంకా కొన్ని ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 18 ఎనిమల్స్ కోలుకున్నాయి. ఆరోగ్యవంతంగా అవి కూడా మేత కూడా మేస్తున్నాయి. మిగతా ఇంకొక కొన్ని ఎనిమల్స్ సిక్కులో ఉన్నాయి. దాని సెలైన్స్, మెడికేషన్ అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి గోశాల అన్ని రకాలుగా ఈ రోజు అన్ని మంచి పరిస్థితిలో ఉంది. అప్పుడు ఈ గోశాలలో ఈ ఎక్కువ అధిక వర్షం రావడం వల్ల, కొంచెం బురదమయడం అవడం వల్ల కొంచెం ఎనిమల్స్ చిక్కాయి. చాలా ఎనిమల్స్ రికవర్ అయిపోయింది. కాబట్టి గోశాల పరిస్థితిలో బాగుందని తెలియజేస్తుంది. రాజన్న ఆలయ గోశాలను సందర్శించడం జరిగింది. ఇటీవల కొన్ని కోడలు అనారోగ్యంతో మరణిస్తున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం, పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఏవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోశాల ఉన్నటువంటి మరి కోడెలకు, గోవులకు సంబంధించినటువంటి
పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరమైనటువంటి మాటలు కూడా మేము పలు సందర్భాల్లో చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్నారు, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లు చెప్పిన విధంగా లంపీ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన సందర్భంలో 1200 పైన కోడలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం ఇంచుమించు 16 మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడలను గోవులను కాపాడేటువంటి ప్రయత్నంలో వాటికి వారి ఇచ్చిన సూచనల స్థలాలతో కూడా పచ్చి గడ్డి గాని ఎండుగడ్డి గాని అదేవిధంగా మినరల్స్ తో కూడినటువంటి వాటిని కూడా వారికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇంచుమించు 18 నుంచి 26 కోడలు మళ్లీ తిరిగి యథాస్థితికి వచ్చి వాటి మేత మేస్తున్నాయని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరో 4 ఒక క్వారంటైన్లో ఒక 2 మరో క్వారంటైన్ పెట్టి వాటి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్లీ యథాస్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇచ్చేటువంటి పట్టు కోడముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరవని కోడలు ఇవ్వడం కానీ చిన్న చిన్న కోడలు ఇవ్వడం కానీ లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తుందని చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది. భక్తులు కూడా అవేర్నెస్ చేసే కార్యక్రమం కూడా తీసుకుని చిన్న వాటికి కూడా గ్రేడింగ్ చేసుకుని ఓవైపు పెట్టే విధంగా అసలు ఈ గోశాలను సువిశాలమైన ప్రదేశాలు కూడా ఏర్పడేస్తే బాగుంటుందని ఇటీవల నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో చక్కటి గోశాలను పెద్ద ఎత్తున చేసే క్రమంలో వేములవాడ దగ్గర కూడా పెద్ద గోశాలకు సువిశాలమైన స్థలం చూడాలని చెప్పని వారు చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సువిశాలమైనటువంటి దానిలో గోశాలు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తామని. ఇది భక్తుల నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక కోడెమొక్కు. అలాంటి కోడెలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా రాజకీయం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. ఆలయ దేవాలయంతో కూడా గోశాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా పెద్దదిగా చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా గోశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంచుమించు 1230 కోడలు ఉన్న సందర్భంలో ఇటీవల ప్రభుత్వ పక్షాన కూడా ఈ రైతులకు అందివ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రైతులు ఇప్పటికే చాలా మంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. వీలైనంత తొందరలో వాటిని కూడా రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం. దాని ద్వారా వారికి కూడా ఉపాధి వ్యవసాయం చేసుకోవడానికి కోసం చేదోడుగా కూడా రాజన్న కోడలను ఇచ్చిన వాళ్ళు అవుతుంది. ఇదివరకు మనం మొదటి దశలో 10 మాసాల క్రితం చాలా ఇంచుమించు 1000 పైనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇందులో నుంచి వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. మరో 3-4 రోజుల తర్వాత ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటి అధిగమించే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం. ఎక్కడ ఎవరు కూడా ఇలాంటి గోశాలలో జరిగేటువంటి దానిపైన అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కృతనిశ్చయతో ఉందన్నమాట. అంటే మన సంస్కృతిని కాపాడుకోవడం, భక్తుల విశ్వాసాన్ని కాపాడడం, భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం ఈరోజు చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి బృందం చెప్పిన సూచనలు సలహాలు దేవాదాయ శాఖ తరఫున ఈవో గారు అధికారులందరూ కూడా పాటిస్తాను. జిల్లా కలెక్టర్ గారు కూడా 2-3 మార్లు ఇక్కడ రావడం పరిశీలించడం, వారికి ఉన్నటువంటి అనుభవంతో గోశాలు ఉన్నటువంటి వారికి ఎలాంటి అనారోగ్యం తలెత్తకూడదు. ఎందుకంటే వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ సీజన్లో వచ్చేటువంటి వ్యాధులను తట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలని ఎక్కువ సంఖ్యలో కోడలు ఉన్నప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ముద్ద చర్మ వ్యాధి ఒకదానికి వస్తే మరో దానికి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. అంటే గోశాలలో అలాంటి వ్యాధి లేదు, కానీ భక్తులు ఇచ్చినటువంటి కోడెతోని లోపలికి వచ్చిన తర్వాత రావడం వల్ల ఈ ఇబ్బంది జరిగిందనే మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి కూడా కోడెలను తీసుకొని ఈ గోశాల వదిలినప్పుడు ఒక 10 రోజులు క్వారంటైన్లో పెట్టే విధంగా నూతన కోడెలు వచ్చినప్పుడు కూడా ఇక నుంచి మనం వెంటనే గోశాలలో వాటిని కలపకుండా గోశాలలో మిగతా
కోడెలు ఆవులతో వాటిని లేకుండా 10-15 రోజులు వాటిని కొత్తగా వచ్చినటువంటి దాన్ని గ్రేడింగ్ చేసుకుంటూ కొత్త క్వారంటైన్గా పక్కన పెట్టి ఆ 15 రోజుల తర్వాత కలిపినట్టు బహుశా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని నా సూచన. అది పాటించాలని చెప్పని గ్రేడింగ్ చేసుకుంటూ ఆ విధంగా పోతే బాగుంటుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని చెప్తూ రాబో రోజుల్లో గోశాలను సువిశాలమైనటువంటి గోశాలలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. రాజన్న భక్తులు కూడా త్వరితగతిన చక్కటి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా దేవాలయ అభివృద్ధి కానీ ఇతరత్ర కూడా జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భక్తుల విశ్వాసాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రావినారాయణ రెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అధ్యాయుడిగా, సేవ తత్పరుషుడిగా, గొప్ప సంఘ సంస్కృతిగా పేద ప్రజలు రెడ్డి బిడ్డల అభివృద్ధి కోసం వామపక్ష సాయుధ పోరాటం చేసిన గొప్ప నాయకుడిగా, ఉదర ప్రజాస్వామ్యవాది అని రెడ్డి సంఘం నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు బాణాపురం రంగారెడ్డి, పొన్నాల బాలరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, కోశాధికారి ఏడమల హనుమంతారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కంది భాస్కర్ రెడ్డి, అబ్బాడి తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు సిరిసిల్లలో జరుగుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ తెలిపారు. ఈ మేరకు నాయకులతో కలిసి కరపత్రం విడుదల చేశారు. సిరిసిల్లలో జరిగే సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని, అందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, అన్నాల్ దాస్ గణేష్, గురిజాల శ్రీధర్, శ్రీరాముల రమేష్ చంద్ర, నక్కా దేవదాస్, బెజ్జగం సురేష్, జిందం కమలాకర్, సందుపట్ల పోచమ్మలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం నాయకుల రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 14, 15, 16 తేదీలలో సిరిసిల్లలో నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఏవైతే రాజకీయ శిక్షణ తరగతులో ఈ జయప్రదానికి అందరూ సహకరించి ఈ శిక్షణ తరగతిని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్మిక వర్గం పక్షాన, పేదల పక్షాన, రైతాంగం పక్షాన ముందుండి ఎన్నో పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసినట్టయితే గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా మరి ఇక్కడ ఉన్న ప్రజల గురించి పట్టించుకునే పాపనపోయే పరిస్థితి లేదు. ప్రజా సమస్యల మీద ఏ ఒక్క పార్టీ కూడా మరి స్పందించిన పరిస్థితి లేని సందర్భంగా సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, దళితుల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించే కొరకు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రాజకీయ శిక్షణ తరగతుల వలన కార్యకర్తలందరూ తరఫీదు పొంది భవిష్యత్తులో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా ఈ కార్యకర్తలను సన్నిధం చేసే విధంగా ఈ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. కాబట్టి మరి శిక్షణ తరగతులు జయప్రదానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా మరి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వేములవాడకు చెందిన ప్రముఖ కవి రచయిత డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్ను చిరుమల మల్లవ్వ రాజే స్మారక సాహిత్య పురస్కారం 2025 వరించింది. అతను రచించిన చైతన్య స్రవంతి కవితా సంపుటి ఈ సంవత్సరానికి గాను అవార్డుకు ఎంపికైందని సంస్థ వ్యవస్థాపకులు చిలుముల జయవర్ధన్ తెలియజేశారు. దీని కింద స్మారకంతో పాటు నగదు పురస్కారాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా చైతన్య స్రవంతి పుస్తక రచయిత డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్కు బుధవారం సాయంత్రం వేములవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. నగరంలోని వీరగోని బసవయ్య హనుమమ్మ స్మారక ప్రజా గ్రంథాలయ నిర్వాహకులు చైతన్య గౌడ్ ఒకరు కావడం గమనార్హం. ఇందులో చిలుముల ట్రస్ట్ సంస్థ అధ్యక్షుడు చిలుముల జయవర్ధన్, తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసిరవేణి పరశురాం, ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లె ఎల్లం తదితరులు పాల్గొన్నారు. శుభదినం. ఎందుకంటే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరి చిలుముల మల్లవ్వ రాజయ్య సాహితీ స్మారక పురస్కారాన్ని మరి చైతన్య స్రవంతి పుస్తకం రచించినటువంటి వీరగోని చైతన్య గారికి మరి ఆ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీద అందించడం అనేది చాలా సంతోషదాయకం, హర్షణీయమని తెలియజేస్తున్నాం. మరి చిలుముల జయవర్ధన్ గారు వారి తనయుడు కాబట్టి ఆయన ఈరోజు అందించారు. మరి చైతన్య గారు కూడా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే వారు గురువులుగా అంటే ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. చైతన్య స్రవంతి పుస్తకం కూడా రచించారు. ఎంతో మందిని కూడా ఆ పుస్తకము రచనం చేసిందని చెప్పవచ్చు. కాబట్టి 2023 నుండి మరి చిలుముల
మల్లవ్వ రాజయ్య స్మారక సాహిత్య పురస్కారం అందిస్తున్నారు. కాబట్టి మరి గతంలో జనపాల శంకరయ్య గారికి అందించడం జరిగింది. అలాగే అంతకుముందు అలాగే ఇప్పుడు మరి వీరగొని చైతన్య గారికి అందించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కోట్ల జిల్లా జడ్జి పి నీరజ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెల్లడించారు. సర్వమానవాళికి మొక్కలే జీవన ఆధారమని మొక్కల్ని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా జడ్జి పి నీరజ అన్నారు. ప్రకృతిలో ప్రతి జీవి మనుగడ సాధించాలంటే పచ్చదనం ఎంతో అవసరమన్నారు. అందుకు బాధ్యతగా మొక్కల్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జి రాధిక జైస్వాల్, అడిషనల్ జడ్జి పుష్పలత, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బాబా మేడం మేడం పక్క రెండు హెల్తీ ఫుడ్స్ మట్టి పడబడేసి వాటర్ బాబు జరిగా ఫంగస్ రాకుండా
All advocates please staff కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాలుష్యాన్ని తొలగించి ఈ పచ్చని చెట్ల వల్ల మనకే కాదు సమస్త జీవకోటికి కూడా ఆరోగ్యం లభిస్తుంది. సో మనమందరం కలిసి ఈ రోజు నుంచి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాన్ని చేపట్టాలి. నాట్ ఓన్లీ ఆన్ దిస్ డే, ప్రతిరోజు కూడా మనం దాన్ని కాపాడదాం. మనం అందరం కూడా హెల్తీగా ఉందాం. మిగతా ప్రాణులను కూడా హెల్తీగా ఉండనిద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోశాలలో కోడెలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వెటర్నరీ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మూడు నెలల్లోగా ఇందిరమ్మ మైండ్లను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గోశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి జయంతి వేడుకలు. సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులకు హాజరు కావాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్. చిరుమల మల్లవ్వ రాజయ్య స్మారక సాహిత్య పురస్కారానికి ఎంపికైన వేములవాడ కవి డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా కోర్టు ఆవరణంలో మొక్కలు నాటిన జిల్లా జడ్జి పి నీరజ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.